వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అదోని పట్టణంలో హీరోయిన్ రీతు వర్మ సందడి. మహిళలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ముఖ్యం డాక్టర్ శంకర్ శర్మ. అమెరికా అబ్బాయికి వరంగల్ అమ్మాయితో పెళ్లి. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి జర్నలిస్ట్ మిసాల రామస్వామి. కైకలూరు కూటమి నేతల్లో కుమ్ములాట. టీడీపీ నాయకుడు ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ పైడిమర్రి మైలాద్రిపై దాడికి యత్నం. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా పరిష్కార వేదికలో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషాను కలిసి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలలో యూట్యూబ్ న్యూస్ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు అనారోగ్య కారణంగా మృతి చెందుతున్నారని, ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించాలని కోరిన వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి డిహెచ్ఎంఓను వెంటనే క్యాంపు నిర్వహించాలని ఆదేశించారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం కొరకు అడగగా జిల్లా జాయింట్ కలెక్టర్ను స్థల సేకరణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కర్ణాటక తరహాలో 15 ఏళ్లకు పైగా పనిచేస్తున్న జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని, జర్నలిస్టు మృతి చెందిన కుటుంబాలకు భద్రత కల్పించాలని కోరారు. యూట్యూబ్ న్యూస్ ఛానళ్లకు జిల్లాకు అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. 2025-2026 జర్నలిస్టులకు పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సుధాకర్, ఆనంద్ పాల్గొన్నారు. సుజనా మేడం చాలా రోజుల నుంచి ప్రొలాంగ్ అవుతూనే ఉంది సార్. నేటి సమాజంలో జర్నలిస్ట్ అనేవాడు చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. అలాంటి జర్నలిస్టులకు సరైనటువంటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అలాంటి జర్నలిస్టులకు అక్రిడేషన్లతో పాటు ఇంటి స్థలాలు, అలాగే ఒక ప్రెస్ క్లబ్ నిర్మాణం కోసం ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు ఈ విషయంపైన సానుకూలంగా స్పందించి జర్నలిస్ట్ సమస్యలకు, అదేవిధంగా జర్నలిస్టులకు హెల్త్ ఇష్యూస్ పైన కూడా త్వరలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. అందుకోసం కలెక్టర్ గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు గాను, అలాగే యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు గాను ఈ మధ్య అనారోగ్య సమస్యలతో చనిపోతున్నారు. అయితే అవన్నీ దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులకు ఒక మెడికల్ క్యాంప్ పెట్టాలని చెప్పేసి ఒక అధ్యక్షులు
అదే సమస్యలతో పాటు జర్నలిస్టులకు ఒక 3 సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి కర్నూలులో ఇంతవరకు ప్రెస్ క్లబ్ లేదు. ఆ ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే కర్ణాటకలో అయితే 15 ఏళ్ళు పనిచేసిన జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం అనేది ఉంది. వాళ్ళు ఏపీ ప్రభుత్వం కానీ తెలంగాణ కానీ ఎందుకు ఇవ్వట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. కనుక 15 ఏళ్ళు పనిచేసిన ప్రతి జర్నలిస్టుకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అలాగే రైల్వే పాసులు లేవు, ఆ రైల్వే పాసులను పునరుద్ధరించాలని కోరుతున్నాము. అలాగే హెల్త్ కార్డ్స్ ఉన్నాయి కానీ ఏ హాస్పిటల్లో సక్రమంగా పనిచేయట్లేదు. కనుక హెల్త్ కార్డు ఉన్న ప్రతి జర్నలిస్ట్కి అన్ని హాస్పిటల్లో ఆరోగ్య సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. కనుక ఇలాంటి సమస్యలతో కూడిన అర్జీని ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారికి ఇస్తే జిల్లా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు, సానుకూలంగా విన్నారు. కనుక మేము మా జర్నలిస్టులు అందరి తరఫున జిల్లా కలెక్టర్ గారికి శిరస్సు నుంచి ధన్యవాదాలు కోరుతున్నాం. మన జర్నలిస్టుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. వరంగల్కు చెందిన గీతికను గుంటూరుకు చెందిన కొప్పుల సాయి కుమార్ ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకున్నాడు. యువతి సెప్టెంబర్ 24న హైదరాబాద్ బోయినపల్లి ఫంక్షన్కు రాగా ఫ్యామిలీకి కనిపించకుండా వెళ్లిపోయింది. యువతి తండ్రి జగదీశ్వరాచారి, తల్లి గాయత్రి బోయినపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు గుంటూరుకు వచ్చినట్లు గుంటూరుకు చెందిన ఉదయ్ అనే వ్యక్తి ఫోన్ చేసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అయితే తమ కూతురు గీతికను ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకొని రీల్స్, ఫొటోస్ పెట్టి ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. సాయి కుమార్ను పెళ్లి చేసుకున్న తమ కూతురు ఇక్కడే కాపురం చేస్తుందని చెప్పారు. అయితే సాయి కుమార్ తనను సరిగా చూడడం లేదని, గంజాయికి బానిసై కొడుతున్నాడని తమ కూతురు మార్చి 14వ తేదీ ఫోన్ చేసినట్లు చెప్పారు. అదే రోజు రాత్రి తన కూతురు ఉరివేసుకుని చనిపోయినట్లు సాయి కుమార్ తల్లిదండ్రులు తెలియజేయడంతో గుంటూరుకు వచ్చామని చెప్పారు. సాయి కుమారే తన కుమార్తెను ఉరివేసి చంపారని ఇంటి ముందు ఆందోళనకు దిగిన మహిళా కుటుంబ సభ్యులు, గతంలోనూ మరో 2 అమ్మాయిలను ట్రాప్ చేశాడని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. గీతిక ఉరివేసుకోవడంపై వెనుక వైపు తలుపు తీసి ఉండడం, మహిళపై దెబ్బలు ఉండడంతో అనుమానం వచ్చి నల్లపాడు పిఎస్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తమ కూతుర్ని ట్రాప్ చేసి తెచ్చి ఉరివేశాడని బోర్న విలపించారు. ఉరివేసుకుని అంత పిరికిది కాదని చెప్పారు. తమ కూతురికి 3 నెలల గర్భం ఉందని తెలిసినట్లు వెల్లడించారు. తమ కూతుర్ని ఇలా చనిపోవడం ఏమిటని కన్నీరు మున్నీరయ్యారు. సాయి కుమార్ జులైగా తిరిగేవాడని, గ్రూప్ మెయింటైన్గా చేస్తూ ఉంటేవాడని, ఉదయ్ అనే వ్యక్తి అతనికి సపోర్టుగా ఉన్నాడని ఆరోపించారు. మృతిపై పూర్తి విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్న పోలీసులు ఎవరైనా ఏమైనా పర్లేదు, మా పాప సేఫ్ ఉంటే పర్వాలేదు అని చెప్పి ఇంత దూరంకి నాకు న్యాయం కావాలి, ఆత్మ శాంతి కావాలి. ఈ ఒక్కరిని కాదు 2 బలిగొన్నారు. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని వాడు, అమ్మాయి అయితే ఇట్లా చేసుకొని కూడా అంత ధైర్యవంతురాలు అమ్మాయి మళ్ళీ అట్టెట్లయింది, ఏమైంది, దీని వెనక ఏముంది, డోర్ కూడా ఓపెన్ ఉంది. మీరు ఎట్లా మొత్తం దీని కూబీ లాగాలి సార్. మీ ద్వారా వేరే అమ్మాయికి ఇట్లాంటి కాకుండా మీకు ఇప్పటి వరకు ఏదో మాట్లాడినాము, ఇది అయిపోయింది, ఇక్కడికే కాలు కింద పెట్టి. కర్నూలు నగరంలోని అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎండి షరీఫ్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎస్ఏ సుబాన్, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి ఎం రాజశేఖర్లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ కర్నూలు నగరంలో చాలా ప్రాంతాలలో నిరుపేదలు, బడుగు బలహీన మైనార్టీ వర్గాల ప్రజలు జీవిస్తూ ఉన్నారని, వారు అంతా ఎక్కువ శాతం చేతి వృత్తులు, తోపుడు బండ్లు, పువ్వులు, పండ్లు అమ్ముకుంటూ ఆటోలు, భవనం వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజానీకం ఎక్కువ మంది ఉన్నారు. వారందరిది రెక్కాడితేనే డొక్క నింపే పరిస్థితి. ఇటువంటి దీన స్థితిలో కిరాయి ఇళ్లలో జీవిస్తూ పెరిగిన నిత్యావసర వస్తువుల భారాలను మోస్తూ కరెంటు ఛార్జీలను, సర్దుబాటు ఛార్జీలను కడుతూ అష్ట కష్టాలు పడుతున్న నిరుపేదలందరికీ ప్రభుత్వం ప్రకటించిన గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్ల, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలాలు ఇస్తామని ప్రకటించడం ఎంతో సంతోషదాయకం. అది వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకొని వచ్చి ప్రజలంతా సొంతింటి కలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. तुम्हारी दवा, तुम्हारी दुआ दो भी उनके साथ है. इसलिए कब्जा करने वाले जर्रा डोर खोपने से कब्जा करते हैं कर्नूल शहर के कईयों एकड़े.
सियासतदाना कब्जा कर रही हैं, एमएलए के नाम बोल के कब्जा कर रही हैं, एमएलए के फॉलोअर्स कब्जा कर रही हैं, एकरे जंगल कब्जा करते हुआ वेंचर डालती हैं। तो ये वेंचरों के पीछे, ये कब्जा खोरों के पीछे तुम्हारा हाथ कितना साफ है करने का हमारा सवाल आप तुम्हारे सामने रखते हैं। अगर से रेवेन्यू डिपार्टमेंट सही नीयत से काम करती है, वो लोग सही है, तो कब्जा होने की जगह रुकाते नहीं क्या आवाज से, कब्जा जो कर रहे हैं उनके हाथों में की जगह चेक लेते नहीं क्या आवाज से, क्या उन्हें तुम्हारे डराती है, धमकी देती है, क्या नोटा के कट्टे देती हैं? ये तो बात साफ साफ बाहर रखो, नंबर एक। और नंबर दूसरा ये है, आंध्र प्रदेश की हुकूमत हमें इक़्तिदार में आने के बावजूद बहुत सारे वादे किए हैं, ये वादे कहाँ गए? ये वादे घाटी दाल को किधर रखी? फौरी वादे की अमल के वास्ते हुकूमत को कोशिश करना, ये डिमांड लेते हुआ ये खड़ी धूप में आपके सामने ठहरे हैं। ये शुरुआत है, ये शुरुआत है। अगर से आंध्र प्रदेश हुकूमत रंदे और तहसीलदार साहब रंदे, रेवेन्यू डिपार्टमेंट वाले भी रंदे, कर्नूल के अतराफ जितने भी गवर्नमेंट की जायदाद कब्जा हुई है, जंगल कब्जा हुई है, ये कब्जे से निकाल लो बाहर को, गरीबों को घर बांट लो। इससे पहले सियासतदान दी रुद्रवारम कहते, यहाँ से 15 किलोमीटर दूर, वहाँ पानी की सहूलत नहीं, रहने की सहूलत नहीं, जाने की सहूलत नहीं, जीना करने की सहूलत नहीं। ये जुआ दे के हमें गरीबों को बहुत साथ दिए हैं, बहुत सारे जगह बांट दिए हैं। ये सियासतदान एमएलए साहब ये सब बोले हैं। हमें सवाल करती है हुकूमत को और गवर्नमेंट के ऑफिसरों को भी, तुम्हारे घर हम लोग दो, जो हम लोग दिए ही जो तुम्हें ले लो। कर्नूल शहर के रंदे, अतराफ भी रंदे, तुम्हें कहाँ फंस सकती है, कहाँ तुम्हारा मकान है, वो जगह हम लोग दो, जो गवर्नमेंट हम लोग दिए है ना जगह, वो जगह में तुम्हें जाकर जीना करो। तकलीफ क्या है कि समझ में आती है। ये छोड़ देते हुआ कर्नूल के अतराफ जंगल हम पूरे कब्जा करने वाले हाथ में देते और कहा कि 20-30 किलोमीटर दूर में जंगला दिए तो वो जंगल में घर बनाना लगाते हैं। ప్రజలందరికీ నమస్కారం। ఈరోజు వచ్చిన విచ్చేసిన సిపిఎం తదితర ప్రజలందరికీ నమస్కారము। ప్రభుత్వము ఇప్పుడు అర్బన్ పరిధిలో అర్హులైన పేదవారికి 2 సెంట్ల స్థలము ఇచ్చే విధంగా ఉత్తర్వులు జీవో జారీ చేసింది। దానికి అనుగుణంగా ఎక్కడైనా కూడా అర్బన్ పరిధిలో ఎవరైనా కూడా వాళ్ళకి సంబంధించిన వివరాలతో అప్లై చేసుకోవచ్చు। ప్రతి సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు। సచివాలయంలో వాటిని కన్సర్న్డ్ విఆర్ఓ ఎంక్వైరీ చేసి మున్సిపల్ కమిషనరు వాటిని రికమెండ్ చేస్తూ కలెక్టర్ గారికి పంపిస్తారు। దానికి అనుగుణంగా స్థలం అనేది కేటాయించబడుతుంది। సరే, యాజ్ ఏ తహసీల్దార్గా ఇక్కడ వీటన్నిటిని కూడా విఆర్ఓస్తో ఇప్పుడు ఏవేవైతే అర్జీలు ఇచ్చినారో సంబంధిత విఆర్ఓతో, ఎందుకంటే వీటిని ఇవ్వాలంటే ఇంతకు ముందు అందరికీ తెలిసిన విషయమే, ఎవరికి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు, అనర్హతలు చూసుకుంటే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు, సొంత స్థలము ఉండరాదు, ఇంతకు ముందు కూడా పట్టా ఉండరాదు। వీటిని ఉద్దేశించి మేము కూడా వెరిఫై చేయించి ఇప్పటి నుంచి అప్లికేషన్స్ కూడా సంబంధిత సచివాలయాలు ఇచ్చినా కూడా సచివాలయం విఆర్ఓతో చేయించేసేసి కమిషనర్ గారు కూడా పంపిస్తాము। థ్యాంక్ యూ। తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కార్ మోసం, మహాలక్ష్మి కింద మహిళలకు 2500 రూపాయలు, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం హామీలకు మంగళం పాడిన కాంగ్రెస్ సర్కార్ శాసన మండలి సాక్షిగా హామీలను అమలు చేయలేమని చెప్పేసిన మంత్రి పొన్నం ప్రభాకర్। ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి ₹1,00,000 సరిపోదు, దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష। కళ్యాణ మస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష। కానీ 15 నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు, పాత పద్ధతిలోనే ఇస్తున్నారా, ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా, ఇంకొకటి ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాతైనా రియంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష। జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష। కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష।
అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది 2500 కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా? ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. మరి ఇంత సోషల్ కాన్సెప్ట్, ఇంత బ్యాక్గ్రౌండ్తోని, మంచి ఇండికేటర్స్తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం, మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము, కన్సిడర్ చేస్తలేమని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ, కనీసం మరి తర్వాతన్నా ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. సార్, గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. సభ్యురాలు అధ్యక్ష, థ్యాంక్ యూ అధ్యక్ష. పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసినాం ఎన్నికల ముందు, ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా 51% పైచిలుకున్నారన్న. మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి. కంగ్రాచులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కైకలూరు కూటమి నేతల్లో కుమ్ములాట. టీడీపీ నాయకుడు ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ పైడిరెడ్డి మైల్యాద్రిపై దాడికి యత్నం. ఎమ్మెల్యే కామినేని చింతకు చేరిన పంచాయతీ పోలీస్ స్టేషన్లో 20 ఫిర్యాదులు. నియోజకవర్గంలో తీవ్ర చర్చకు దారి తీసిన వైనం. కావాలనే టీడీపీ నాయకుడిపై దాడి చేశారని మండిపడుతున్న నేతలు. బడ్డీ కొట్టు నడుపుకోవాలంటూ డబ్బులు అడిగారని చెబుతున్న యువకులు. 2 పార్టీల మధ్య ఆఘాతం తెచ్చిన వివాదం. దాడి వెనుక కొందరు నాయకులు హస్తం ఉందంటూ విమర్శలు. నిగ్గు తేల్చాల్సి ఉందే పోలీసులు. ఎవరిది వాస్తవం, ఎవరిది అవాస్తవం, దాడుల వెనుక కారణాలేంటి, ఇరువురు నాయకులు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత? కూటమి ప్రభుత్వాన్ని మసకబారుస్తున్నారా? పార్టీలపై మచ్చ తెచ్చే ప్రయత్నం చేస్తున్నది ఎవరు అని తేల్చి చెప్పాలి. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని అబిడ్స్లో గల రీగల్ హోటల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి మామిడాల మనోహర్, సౌత్ ఇండియా చైర్మన్ డాక్టర్ గంప హన్మగౌడ్, సౌత్ ఇండియా వైస్ చైర్మన్ డాక్టర్ జూపల్లి తిరుమలారావు ఆధ్వర్యంలో మానవ హక్కులపై అవగాహన సదస్సు మరియు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొప్పుల విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. మానవ హక్కుల శిక్షణ తరగతుల్లో భాగంగా అవినీతి నిరోధకం, వేధింపులు, అంటరానితనం నిషేధించడం, భ్రూణ హత్యలు నిర్మూలించడం, గృహ నిర్బంధం నుండి రక్షణ కల్పించడం, భూ కబ్జాలు అరికట్టడం, మత్తు పాడియాలు, డ్రగ్స్, గంజాయి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
జగిత్యాల జిల్లా జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 102 లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 28,25,000 రూపాయల విలువ గల చెక్కులను మోతే రోడ్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడ్వాల జ్యోతి, తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడావుల జ్యోతి లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదరరావు, నాయకులు నారాయణరెడ్డి, మనోహర్ రెడ్డి, నారపాక రమేష్, చెరుకు జాను, గొడిసెల గంగాధర, సొల్లు సురేందర్, పాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి, దూమల రాజకుమార్, చేట్పల్లి సుధాకర్, ఆయా మండలాల పట్టణాల నాయకులు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాలు చేయాల్సి ఇక్కడ ఆఫీస్ పెట్టి అప్పుడు మొదలుపెట్టిన అప్పటి వరకు కూడా దవాఖాన బిల్లులు తింటే పైసలు వస్తాయని చెప్పి చాలా మందికి తెలియదు. నాకే నీకంటే అంటే నాకు అంత ముందు ఒక సీనియర్ నాయకుడు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి సాయం తీసుకొచ్చింది కాకుండా తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చి ఇచ్చిన చూసింది. కాబట్టి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి 30 ఏళ్ళ కింది కావచ్చు, నేను రాజకీయాలు కావచ్చు, కొద్ది ముందు కావచ్చు, అవి జ్ఞాపకాలు ఉండి శ్రీరాముకున్న నాయకురాలను అడిగి వెల్లవెల్లకున్న మంత్రులతో మాట్లాడి మొదలుపెట్టి రాష్ట్రంలో ఎక్కువ సహాయం చెక్కులు తెచ్చడం వల్ల మనం ఉన్నాం. మీరందరూ ఆశీర్వదించారు. ఈ పంచాయతీ ఒక్కొక్కరు అయ్యేది కాదు. మీరు ఎందుకంటే నా ఆఫీస్ టీం కావచ్చు, ప్లస్ ఇంతమంది యువకులు, పెద్దలు, మిత్రులు అందరూ సహకారం ఉండబట్టి మనం చేయగలరు. అయితే కొన్నిసార్లు అనుకుంటారు మాకు లక్షలలో అయింది, కొంచెం తక్కువ వచ్చిందని. మరి ఉన్నదాంట్లో చేసుకుంటారు. ఇవాళ రేపు వైద్యం ఖర్చులు అన్నింటికంటే ఎక్కువైపోయింది. ఒకప్పుడు 100 కోట్లు కూడా ముఖ్యమంత్రి సహాయాన్ని ఉండకపోవు. మంచి దాని విషయం ముఖ్యంగా నాయకులు 100 కోట్లు కూడా ఉండకపోవు. అట్లాంటిది మెల్లమెల్ల పోయిన ప్రభుత్వం 400 కోట్లు అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక అది 800 కోట్లు. ఇది ఎక్కువ మంది కాపాడారు. 800 కోట్లు పోయిన సంవత్సరం, పాత బకాయిలు కొత్తగా 800 కోట్ల ముఖ్యమంత్రి సాధించారు. దాంట్లో 5-6 కోట్లు ఇవాళ కూడా 25 లక్షలు తెచ్చుకున్నాం. ఒకసారి 1.5 కోట్ల రూపాయలు వచ్చింది. మరి ఇక్కడికి కార్యక్రమం చేయాలి. మీరు కూడా దయచేసి ఏంటంటే ఎక్కువ మంది యాక్సిడెంట్ చాలా మంది చనిపోతుంది. హెల్మెట్ పెట్టుకోక మస్తు ఇబ్బంది. హెల్మెట్ పెట్టుకుని పట్టుకోగానే మా తమ్ముడు సార్ చిన్నపిల్లలు ఎస్ఐ పట్టుకుంటున్నాడు అంటారు, లేదా తాగినట్టు పడతారు. నేను నగ్గేట మీద పట్టుకున్నారని చెప్పి ఇంకో ఫోన్ చేస్తారు. కానీ పడి 18 సంవత్సరాల లోపు వాళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత టీకాలు వేస్తే జీవితాంతకాలం కూడా గర్భసంచి క్యాన్సర్. అది అనుకున్నారు, తాతన్నారు, అమ్మమ్మలు. ఈ విషయంలో మా డాక్టర్లు చాలా అవగాహన ఇస్తున్నారు. ఫ్రీ ఉంది వ్యాక్సిన్. అదేవిధంగా పత్రికలు అంటే ఎడ్యుకేషన్ వ్యాక్సిన్. ఈ రకమైన టీకాలు వేయించుకొని అన్ని చేస్తే ఒకటి ఇబ్బంది వస్తాయి. ఇక 2 రోజులు ప్రభుత్వ ఆసుపత్రి కూడా మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఎందులో మళ్ళీ కథ రక్షించే నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 320 పడకల ఆసుపత్రికి జగిత్యాలకు అదనంగా ఇప్పుడు 300 పడకలు లేవు. ఇంకా 320 పడకల ఆసుపత్రికి 29/11/2024 నాడు, అంటే మనం 3 నెలల కింద 29/11/2024 నాడు 320 పడకల ఆసుపత్రి మంజూరు చేయడానికి ప్రొసీడింగ్ కూడా వచ్చిందని చెప్పి సందర్భంగా మరి ప్రభుత్వం ఉపాయం చేస్తూ ఉంటుంది. వీర్పులాంటి మార్పుల క్రమంలో మన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని స్థానిక చిల్డ్రన్స్ పార్కులోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ జీటీ భరత్ గారు. ఈ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సందర్భంగా కీర్తిశేషులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి
నివాళులర్పించిన మంత్రివర్యులు, జెడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్, ఆలూరు ఎమ్మెల్యే, జెడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి గారి అధ్యక్షతన గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ వ్యవసాయ శాఖ, జలవనరుల శాఖ అంశాలపై నిర్వహిస్తున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రివర్యులు టీజీ భరత్, కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితారెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్యారెడ్డి, కొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, కర్నూలు జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, కుర్వ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, కర్నూలు, నంద్యాల జిల్లాల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా అధికారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విరోచిత పోరాటాన్ని కొత్త తరాలకు తెలియజేయడం అవసరం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతి పత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం, త్యాగం, పోరాట స్ఫూర్తిని విద్యార్థులకు తెలియజేయడానికి ప్రాథమిక, మాధ్యమిక విద్యా పాఠ్యాంశాల్లో చేర్చాలని అభ్యర్థన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిర్రు ప్రతాప్ రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీధర్ రెడ్డి, కర్నూలు నగర అధ్యక్షులు రజనీకాంత్ రెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి హేమలతారెడ్డి, రాష్ట్ర సంఘటన కార్యదర్శి టి ప్రతాప్ రెడ్డిలు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ గారు వినతి పత్రాన్ని స్వీకరించి ఈ అంశాన్ని ప్రభుత్వ స్థాయిలో పరిశీలించేందుకు హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శులు వి రాజశేఖరారెడ్డి, భాస్కరారెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కె రాజశేఖరారెడ్డిలు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.